అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నా పేరును చాలా త్వరగా మార్చుకుంటాను. మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు అద్భుతంగా చేస్తున్నారని ఆశిస్తున్నాను. మీ వారాంతాన్ని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను మరియు లక్ష్యం నెరవేరింది. సరే, ఈరోజు దీన్ని లైవ్లో చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ మీ అందరితో మరోసారి సంభాషించాలనుకుంటున్నాను. ఈ వీడియో వింటున్నాను మిస్టర్ ఆష్ ముఫారా రెడ్ ద్వారా మనందరికీ దీన్ని పంచుకున్నారు. ఫెర్న్ మరియు మీరు ఇంకా రెడ్ వీడియో లైవ్ చూడకపోతే నువ్వు దాన్ని అక్కడ కూడా చూడవచ్చు, లేదా నువ్వు చూడలేదు. క్రిస్ లేదా సూయి మిస్టర్ ఆ సందేశానికి సంబంధించి అన్ని రకాల ప్రత్యక్ష ప్రసారం చేయడం ముఫారా షేర్ చేశారు. మాతో కమ్యూనికేట్ చేశాను మరియు నేను కూడా కోరుకున్నాను ఆ సందేశాన్ని మనందరితో పంచుకోవడానికి ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి. మరియు ఈ సందేశం చివరలో మీకు యూట్యూబ్ గురించి తెలిసిన విషయాలు మరియు అలాంటి వాటి గురించి నేను కొంచెం మాట్లాడుతాను. సరే, కాబట్టి ఇదిగో మనందరికీ తెలుసు, యాష్తో విజయం సాధించడానికి దరఖాస్తు ఇప్పటికే పూర్తయింది. అందుకే నేను లక్ష్యం నెరవేరిందని పిలుస్తాను, సరియైనదా? మనమందరం గత వారం ఒక మిషన్లో ఉన్నాము మరియు ఇప్పుడు మిషన్ పూర్తయింది. మిస్టర్కి పంపిన సందేశం ప్రకారం ఆష్ముఫారా ఇది కంపెనీ ప్రస్తుతం దరఖాస్తులను సమీక్షించి నివేదికను రూపొందిస్తోంది. ఒక కంపెనీ ఆ ప్రాధాన్యత స్థానాన్ని నిర్ణయించిన తర్వాత నా ఆడియో ఆన్లో ఉందని నేను నిర్ధారించుకోవాలి. సరే, అది ఆన్లో ఉంది. ఒక కంపెనీ ప్రాధాన్యతా నియామక స్థానాలను నిర్ణయించిన తర్వాత మిస్టర్ యాష్ మనల్ని పర్యావరణ వ్యవస్థ గురించి తాజాగా ఉంచుతుంది. సరే, కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణ వ్యవస్థకు దగ్గరగా ఉండాలని నేను సూచిస్తున్నాను. అది ఓఎస్. ఇక్కడ మనలో కొంతమందికి సపోర్ట్ నుండి ఒక ఇమెయిల్ వచ్చిందని నాకు తెలుసు. లేదా అది ఏదైనా, అది రాబోయేది కాదని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అది కంపెనీ నుండి వచ్చిన ఇమెయిల్ కాదు. అది నువ్వు అనుకున్నది కాదు, కాబట్టి దానిపై క్లిక్ చేయకు, దానికి ప్రతిస్పందించకు, సరేనా? పర్యావరణ వ్యవస్థలో నవీకరణ పోస్ట్ ఉన్నప్పుడు అప్పుడు మేము అక్కడ పోస్ట్ చేసే సూచనలను అనుసరిస్తాము. సరే, వారంలోగా అంగీకార లేఖలు బయటకు వెళ్లడం ప్రారంభమవుతుంది. ఆ ఇమెయిల్ అందుకునే వారికి యాష్తో విజయం సాధించడానికి వారికి ఒక ప్రత్యేకమైన లింక్. రిజిస్ట్రేషన్ ఫారం చిన్నదని, చాలా చిన్నదని ఆయన అన్నారు. అప్లికేషన్ కంటే చాలా సులభం. కంపెనీ ఒక నిర్దిష్ట లేదా తక్కువ సమయం ఇస్తుంది ఉన్నత స్థానాలకు రిజిస్ట్రేషన్ కోసం. వారందరికీ ప్లాట్ఫారంలోకి ప్రవేశం లభించినప్పటికీ, కానీ కంపెనీ ఒకేసారి అందరికీ రిఫెరల్ లింక్ను ప్రారంభించండి. న్యాయంగా చెప్పాలంటే, సరే, రిజిస్ట్రేషన్ లింక్ ఎనేబుల్ అయిన తర్వాత కంపెనీ అందరికీ వెతకమని తెలియజేస్తుంది. వారు అందుకోకపోతే వారి నాయకుడు వారి సర్కిల్లో చేరడానికి ఇష్టపడతారు. అగ్ర ప్రాధాన్యత లేదా స్థానం. కంపెనీ మొత్తం ప్రక్రియను సిద్ధం చేసింది. వ్యూహాత్మకంగా ప్రతిదీ తదనుగుణంగా దశలవారీగా అమర్చబడి ఉంటుంది. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరే, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం కంపెనీ కంటే ముందుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కంపెనీ అలా చేస్తుంది మరియు కంపెనీ మనందరికీ తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి అంత స్పష్టత మరియు సరళతతో అడుగులు వేయండి. కాబట్టి అవన్నీ మిస్టర్ నుండి వచ్చిన సందేశం అని చెప్పడం ద్వారా, రెడ్ఫెర్న్ ద్వారా ముఫారా మేము మరియు ఈ లక్ష్యం సాధించామని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. తదుపరి దశలు మాతో పంచుకునే వరకు మనం వేచి ఉండాలి మరియు అది తదుపరి దశలు ఏదైనా పర్యావరణ వ్యవస్థలో ఉంటుంది. సరే, అది బ్యాక్ ఆఫీస్లో ఉంటుంది. ఓఎస్ అక్కడే మనకు అన్ని నవీకరణలు కూడా లభిస్తాయి. సరే, కాబట్టి ప్రతిదీ స్పష్టం చేయడానికి ప్రతిచోటా తదుపరి దశల కోసం వేచి ఉండండి. కంపెనీ మన కోసం ప్రతిదీ సిద్ధం చేస్తుంది.
మొత్తం ప్రక్రియ మనందరికీ వ్యూహాత్మకంగా సిద్ధం చేయబడింది. సరే, మనమందరం దానికి అనుగుణంగా వరుసలో ఉంటాము. సరే, అదే సందేశం మరియు నాకు కావలసిన తదుపరిది. నేను షేర్ చేయాలనుకున్న తదుపరి సందేశం యూట్యూబ్ గురించి. మీకు యూట్యూబ్ ఛానెల్ ఉందా? అది నిజంగా మీ ఇష్టం. మనమందరం మీరు ఒకటి కలిగి ఉండాలని నిర్ణయించుకుంటే ఒకటి ప్రారంభించండి. అది తప్పనిసరి కాదు. అది అస్సలు అవసరం లేదు, సరేనా? యూట్యూబ్ ఛానల్ ఉన్నవారికి. సరే, మరియు ఏమి చేయాలో నాకు తెలియదు. నిజంగా ఎప్పుడు ఏమి చేయాలో మీకు తెలియకపోతే మీరు ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ పూర్తి చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. నువ్వు ఒకటి మొదలుపెట్టావు, కానీ ఏం చేయాలో నీకు తెలియడం లేదు, సరేనా? మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ అడగండి. 50 మంది సభ్యులను పొందడానికి ప్రయత్నించండి. ఒకసారి మీకు 50 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి లైవ్ వీడియో చేయగలరు. నేను ప్రస్తుతం నా యూట్యూబ్లో లైవ్ చేస్తున్నాను. సరే, అది జరిగిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు లైవ్ ప్రారంభించడానికి ఒక వీడియో తయారు చేయబడింది. మీరు మీ ఫోన్లో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించవచ్చు లేదా మీరు మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించవచ్చు. మీ దగ్గర దానికి కనెక్ట్ అయ్యే కెమెరా ఉంటే మీరు అక్కడ లైవ్ కూడా చేసుకోవచ్చు. ఈ రాత్రి నేను ఎలా ప్రారంభించాలో రికార్డ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ మొబైల్లో లైవ్ ఎందుకంటే చాలా మంది నన్ను అడిగారు. నేను ఈ రాత్రికి ఎప్పుడైనా అలా చేస్తాను. నా ఫోన్లో దాన్ని ఎలా చేయాలో నేను కనుక్కోవాలి. సరే, నేను చేస్తాను. నేను మీకోసం అది చేస్తాను. మీరు ఇప్పుడు మీ మాట వింటుంటే నేను మీకు కొన్ని దశలను ఇవ్వగలను. మీరు చేయాల్సిందల్లా మీ యూట్యూబ్ యాప్లో మీ యూట్యూబ్ ఛానల్తో పాటు ఉండటమే. లాక్ చేసి మధ్యలో కింద చూడండి, అక్కడ ప్లస్ గుర్తు ఉంది. దానిపై క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారం చేసి ఆపై శీర్షికను మార్చి ఆపై ప్రత్యక్ష ప్రసారం చేయండి. నువ్వు చేయవు. మనమందరం జీవితంలో తప్పులు చేస్తామని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు, కానీ ఈ తప్పులు హానికరం కాదు. మీరు ప్లాన్ చేసుకుంటే తప్ప వారు మిమ్మల్ని మార్చలేరు. లైవ్ చేస్తే నువ్వు సరిగ్గా డ్రెస్ వేసుకోకపోతే లైవ్ చేస్తావు, అది హానికరం, సరేనా? కాబట్టి మీరు ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకుంటే మీ ఫోన్ ఉన్న చోటే ఉంచాలని నిర్ధారించుకోండి. మీ అందమైన ముఖం మరియు సరైన దుస్తులతో మీ వైపు చూపిస్తూ. మరియు మీరు అలాంటి వారైతే అంతే. మరియు మీరు ఉన్నప్పుడు లైవ్ చేయాలనుకుంటే మీ ముందు ఈ అందమైన బీచ్తో ప్రయాణిస్తున్నాను. ఎప్పటిలాగే, మీకు తెలుసా? ఓహ్, లేదా మీరు ఏమి చేస్తున్నారో ప్రత్యక్ష ప్రసారం చేయండి. మిమ్మల్ని సూచించే ఏదైనా చేయండి. సరే, అలాగైతే చెయ్యి. ఎవరూ నిన్ను చేయడాన్ని లేదా చేయకపోవడాన్ని ఆపలేరు. యూట్యూబ్ లైవ్ కలిగి ఉండాలా వద్దా? కానీ మనం ఇలా చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, మేము ఒక కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాము. మేము మమ్మల్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాము, కాబట్టి మీరు ఎవరూ చూపించాలని నిర్ధారించుకోండి. ఆపై చాలా మంది అన్నారు, సరే, మేము కంపెనీ ప్రత్యక్ష ప్రసారంలో చేర్చబడాలనుకుంటున్నాము. ఈ సమయంలో మా వద్ద సూచనలు లేవు. లేదా ఒకరోజు యూట్యూబ్ని, మీ యూట్యూబ్ని, మా యూట్యూబ్ని అక్కడ పెట్టండి, ఇప్పుడే. కాబట్టి వేచి చూద్దాం, సరేనా? ఓహ్, నేను కొంచెం లైవ్కి తిరిగి వెళ్దాం, ఎందుకంటే ఈ వ్యక్తులలో కొంతమందికి అరవాలనుకున్నాను. సరే, అక్కడ చాలా మంది యూట్యూబ్లో లైవ్ చేస్తున్నారు. మరియు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని సూచిస్తారు. అక్కడ వారు ఎవరు? ఉదాహరణకు, మీరు సుజీ లైవ్ చూస్తుంటే, సరి అయినదా? మరియు ఆమె లైవ్లో ఉన్నాయి. ఆమె దానిని చాలా క్లుప్తంగా చేసింది. ఈరోజు ఆమె చేసింది 5 నిమిషాల కన్నా తక్కువ సమయం. మరియు ఆమె పోస్ట్ చేసిన సుజీ లైవ్ వీడియోలో అది ఆమె గురించి. మీకు తెలుసా, ఆమె నాకు ఇచ్చిన జ్ఞానం మరియు ఆమె వీడియోలో మీరు దానిని చూస్తే మీరు ఇలా ఉంటారు. ఓహ్, సుజీ వీడియోలో ఒక ఆహా క్షణం ఉంది. మీరు క్రిస్ జాన్సన్ జీవితాన్ని చూస్తుంటే మీకు తెలుసా, అతనిలో ఒక ఫన్నీ వైపు ఉంది, అందుకే అతను ఆ సందేశాన్ని అందించాడు. అయితే అతను కొంచెం ట్విస్ట్ లేదా ఫన్నీ వైపు జోడించాడు. అది అతను ఎవరో. ఆపై మీరు షెర్రీ డిషావేను చూస్తే ఆమె దాదాపు ప్రతిరోజూ జీవిస్తుందా? ఆమెకు ఏదైనా పని ఉంటే తప్ప, మరియు మీరు ఆమెను ప్రత్యక్షంగా చూడకపోతే. షెర్రీ దేశావే చదవడానికి ఇష్టపడతారని మీకు అర్థమైంది. ఆ రోజు కోట్లో ఒకటి లేదా ఆమె దాన్ని దేని నుండి తీసుకుంటుందో అది ఆమెకు స్ఫూర్తినిస్తుంది. ఆపై ఆమె దానిని ఉపయోగిస్తుంది మరియు ఆమె తన జీవిత అంశం గురించి మాట్లాడుతుంది. ఆమె దానిలో కొద్దిగా స్పిన్ వేసి తనంతట తానుగా తిప్పుతుంది. కాబట్టి నువ్వు కూడా అలా చేయగలవు. నువ్వు కూడా అలాగే చేయగలవు.
నువ్వు ఫన్నీ వ్యక్తి అయితే నువ్వు జోకులు వేయాలనుకుంటున్నావో లేదో నీకు తెలుసు లేదా చెప్పాలనుకుంటున్నావో కథలు లేదా జిమ్ హాకిన్స్ తనకు స్ఫూర్తినిచ్చే విషయాలు చెప్పాలనుకుంటున్నారా మీకు స్ఫూర్తినిచ్చేది ఏదైనా ఉంటే మరియు మీరు దానిని ప్రజలకు పంచుకోవాలనుకుంటే యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయండి అదే మీరు మీ యూట్యూబ్ ఛానల్ను ఎలా నిర్మించారో ఒక మార్గం సరే మీ యూట్యూబ్ ఛానల్కి మీరు ఉండాలి స్ట్రే ఉండకూడదు క్రైస్తవులు ఉండకూడదు జూలింగ్ లేదు దానికి అది లేదు అది ఉంటే అది మీరే అయితే యూట్యూబ్ ఛానల్ గుర్తుంచుకోండి మీరు పాటల రచయిత అయితే అది మిమ్మల్ని సూచిస్తుంది మీ పాటలో మిమ్మల్ని మీరు పెట్టుకుని రాయండి వాటిలో చాలా ఉన్నాయి మీకు తెలుసా మరియు మీకు మార్సియన్ అండుబు లాంటి వ్యక్తుల సమాజం ఉంటే ఆమె ఫ్రెంచ్ మాట్లాడుతుంది మరియు ఆమె తన సొంత భాషలో ప్రజలతో సంభాషించాలని అతను కోరుకుంటున్నాడు నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో నా వియత్నామీస్ కమ్యూనిటీతో కమ్యూనికేట్ చేయాలనుకున్నాను మరియు నేను వియత్నామీస్ సమాజం కోసం అలా చేస్తాను హలో సోదరులారా జూలై ఈ రాత్రి మీకోసం ఈ వీడియోను తయారు చేస్తుంది నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి మీరు ఎక్కడ చేయగలరో అక్కడ చాలా కంటెంట్ ఉంది మీరు యూట్యూబ్ ఛానల్లో వేరొకరిని ఉంచాల్సిన అవసరం లేదు మరియు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో వేరొకరి కంటెంట్ను ఉంచుతుంటే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను కాపీరైట్ యూట్యూబ్ నుండి మా నుండి కాదు మేము ఇంకా మా నుండి చెప్పలేదు కానీ యూట్యూబ్లో వారికి కాపీరైట్ ఫ్లాగ్ ఉంది మరియు వారు ఫ్లాగ్ చేస్తే మీకు తక్కువ సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్నందున వారు ఫ్లాగ్ చేస్తే మీరు మరియు వారు మీరు కంటెంట్ తీసుకున్న వ్యక్తిని ఫ్లాగ్ చేస్తారు మరియు మీరు కంటెంట్ తీసుకున్న వ్యక్తికి పెద్ద ఛానల్ మరియు వారు యూట్యూబ్తో తిరిగి పోరాడబోతున్నారని చెప్పారు కానీ వారు తిరిగి పోరాడినప్పుడు మీ యూట్యూబ్ మూసివేయబడవచ్చు కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఎవరో సూచించడం ఉత్తమం సరే ఇప్పుడు కంపెనీ నీకు తెలుసు అని చెబితే మేము అందరికీ యూట్యూబ్ ఛానల్ కావాలి రొటేటర్లో ఉండాలనుకునే ఛానల్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు కానీ ఎల్లప్పుడూ ముందుకు సాగాలని మరియు దానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటాను అప్పుడు గత వీడియోలో ఉన్నది నేను ఆ యూట్యూబ్ వీడియోలన్నీ కలిగి ఉండాలి అని చెప్పాను దీన్ని మరింత సరళంగా మరియు సులభంగా చేయడానికి మేము ఒక మార్గాన్ని కనుగొనబోతున్నాము ప్రతి ఒక్కరూ వారి ఛానల్ను మరియు నేను చేసే తదుపరి వీడియోను సమర్పించండి బహుశా రేపు రాత్రి ఆ వీడియో వస్తుంది ఇది ముఖ్యమని నేను నమ్ముతున్నాను మరియు మీరు మీ ఛానల్ను రొటేటర్ కోసం సమర్పించాలనుకుంటే గుర్తుంచుకోండి ఇది నేను ఆలోచిస్తున్న దుర్వాసన ఇది నేను ముందుకు ఆలోచిస్తున్నది అది కంపెనీ నుండి రావడం లేదు నేను ముందుకు ఆలోచిస్తున్నాను మరియు మీరు ఆ జాబితాలో చేర్చబడాలనుకుంటే నేను కంపెనీ అడిగితేనే నన్ను వసూలు చేయడానికి పిలుస్తారు అప్పుడు మనకు అది లభిస్తుంది సరే మన దగ్గర అది సిద్ధంగా ఉంది మరియు ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది అంతే ఇది 15 నిమిషాల నిడివి నా వీడియో ఆర్డర్ ఎక్కువసేపు ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇప్పుడే దాన్ని ముగించాలి కానీ నేను దానిని మీ అందరికీ వివరించాలనుకుంటున్నాను అందరూ ఇలా అంటారు మీకు తెలుసా నేను దాన్ని ఎలా సమర్పించాలి మరియు అందరూ పంపుతున్నారు నేను క్రిస్ మరియు యూట్యూబ్లోని ఇతర వ్యక్తులు నేను చివరిసారిగా చెప్పాను కానీ మీకు తెలుసా మనం పరిస్థితుల ద్వారా వెళ్తున్నాం మరియు మన తప్పుల నుండి నేర్చుకుంటాం కాబట్టి నేను అనుకుంటున్నాను మనం కొంచెం తెలివిగా ఉంటాము కాబట్టి నేను సరళమైన మార్గాన్ని కనుగొనడం ద్వారా కొంచెం తెలివిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను ఏది నేను దాన్ని కనుగొన్నానని నమ్ముతున్నాను నేను దాన్ని పంచుకుంటాను సరే మీరు అవకాశాన్ని కోల్పోరు మీ యూట్యూబ్ ఛానల్ని సమర్పించడం గురించి మరియు మనందరిలాగే మేము కూడా కత్తిరింపులు చేస్తున్నామని గుర్తుంచుకోండి మన చుట్టూ ఉన్న వాళ్లని కత్తిరిస్తారా అది కాదు అని నీకు తెలుసు కదా మా సర్కిల్లో మేము కోరుకోము కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్లు అలాంటి వాటి గురించి అయితే హింసాత్మకం లేదా ఏదైనా గురించి మీరు దానిని కత్తిరించాలనుకోవచ్చు ఎందుకంటే నేను నమ్ముతున్నాను మరియు నేను మిస్టర్ అని అనడం లేదు ముఫారా ఇలా అన్నాడు కానీ మనం శుభ్రంగా ఉండే వస్తువులను కోరుకుంటున్నామని నేను నమ్ముతున్నాను అది అమ్మకి ఉపయోగకరంగా ఉంటుంది తెలుసా అది చూసే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అది మిస్టర్ అని గుర్తుంచుకోండి మఫారా చేస్తోంది మరియు కంపెనీ చేస్తోంది దానిని శుభ్రం చేయడం అందుబాటులో మరియు పూర్తిగా సహాయకారిగా మానవాళి అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది మీ దగ్గర ఉంటే మీ సానుకూల మరియు స్ఫూర్తిదాయకమైన సందేశాలను పంచుకోవాలనుకునే యూట్యూబ్ ఛానల్ విడుదలైంది నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మరియు మీకు సహాయం అవసరమైతే మీ యూట్యూబ్ ఛానల్ను సెటప్ చేయడంలో మీకు సహాయం చేయగల చాలా మంది ఉన్నారు మరియు షెర్రీ దుషావే దీనికి స్వచ్ఛందంగా పనిచేస్తారని నాకు తెలుసు కానీ మీకు సహాయం చేయగల వ్యక్తులు చాలా మంది ఉన్నారు మీరు యూట్యూబ్ ఉన్న వ్యక్తిని సంప్రదించి సహాయం అడగవచ్చు
వాళ్ళు నీకు సహాయం చేస్తారని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు మరియు మీకు వీలైతే నా యూట్యూబ్లో మీ వీడియోలు చాలా ఉన్నాయి. మీకు కూడా సహాయపడే యూట్యూబ్ ఛానల్, సరేనా? ఓం, గుర్తుంచుకోండి, నేను దీన్ని ముగించే ముందు మీ బ్యాక్ ఆఫీస్కు దగ్గరగా ఉండండి. అక్కడే తదుపరి దశ కమ్యూనికేట్ చేయడం. మాతో ఎప్పుడు ఉంటుందో మాకు తెలియదు, మాకు ఎలాగో తెలియదు, ఏమి జరుగుతుందో మాకు తెలియదు. కాబట్టి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే భవిష్యత్తులో జరిగే ప్రశ్నను భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవడానికి పక్కన పెట్టండి. సరే, ఈ సమయంలో అందరూ ఆనందించాలి. వారి సమయం మరియు బూడిదతో విజయం కోసం సిద్ధంగా ఉండండి. సరే, అదే నా సందేశం. చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఓహ్, నేను ఇప్పుడు చాట్ చూడటం లేదు, ఎందుకంటే నేను చేయలేను, అది నాకు అంతరాయంగా ఉంది, కాబట్టి నేను కోరుకున్నాను మరియు దానిని మీతో పంచుకుంటాను. సరే, మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని ఎలా కనుగొనాలో మీకు తెలుసు మరియు మేము ఖచ్చితంగా సముచితమైనప్పుడు ప్రశ్నలను పరిష్కరిస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఉత్సాహంగా తదుపరి దశ కోసం ఎదురు చూస్తున్నారు.